హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధగౌండి సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి ఇక ఏది సీసీ కెమెరాలతో దొంగ చూపు వామ్మో ఇవేం పనులు అని చెప్పేసి ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల యొక్క ఏది బాత్రూంలో తర్వాత అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి రకరకాల వీడియోలు మొత్తం కూడా తీస్తున్నారనేటువంటి ఒక చర్చ జరిగింది. దానిపైన పెద్ద అంటే అక్కడ పెద్ద సంఘటన అంటే పెద్ద ఉద్యమం లాంటిది జరిగింది. అమ్మాయిలు చాలా ప్రొటెక్ట్ చేసిండ్రు, వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రొటెక్ట్ చేసిండ్రు. లాస్ట్కు ప్రభుత్వమే దిగి వచ్చి ఏం జరగలేదు అని కలరింగ్ ఇచ్చే పరిస్థితికి దిగజారింది. నిజంగానే ఏం జరగకపోతే అంత పెద్ద ఎత్తున అమ్మాయిలు ఎందుకు వాళ్ళు ఉద్యమం చేయాల్సి వచ్చిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇది ఇక్కడే అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనే కాదు, చాలా చోట్ల కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఓయో రూమ్లు ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఓయో రూమ్లు దొరుకుతూ ఉన్నాయి. తర్వాత మనం ఎక్కడికి పోయినా కానీ అక్కడ సౌకర్యార్థం ఉంటే మంచిదే, సంతోషం. అసలు యాక్చువల్గా అక్కడ మనం గతంలో లాడ్జ్లు ఉంటుండే, ఇప్పుడు లాడ్జ్ల ప్లేస్లో ఇప్పుడు ఓయో రూమ్ ఉంటుండే, లాడ్జ్ల పైన పోలీస్ రైట్స్ ఉంటుండే, పోలీస్ రైట్స్ ఎప్పటికప్పుడు ఉంటుండే. ఓయో రూమ్లకు లీగల్ పర్మిట్ ఇచ్చేసిండ్రు, అంటే ఒక సెక్సువల్ గా లీగల్ పర్మిట్ వచ్చేసింది. ఓయో ఆధార్ కార్డులు ఉంటే చాలు, ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. వై బికాజ్ అంటే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించవచ్చు. ఎస్, ఈ వ్యక్తిగత స్వేచ్ఛ కథా కార్ఖానా ఇదంతా కూడా మొత్తం పెద్దగా అర్థంతో వచ్చింది. అయితే ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎవరికి ఎవరు చూపించాలి, మేజర్ అయితే సరిపోయా, మీకు మేజర్ అయితే సరిపోయా, ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒకటి వచ్చింది. దీంతో మొత్తం కూడా విచ్చలవిడితనం అనేటువంటిది పెరిగిపోయింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే చాలామంది అంటూ ఉన్నారు, అంటే ఒక రకంగా అంటే భార్యాభర్తలు అంటే ఒక వైవాహిక సంబంధానికి సంబంధించి ఇవి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి విచ్చలవిడిగా విశృంఖలంగా మారిపోతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఓయో రూమ్లో వచ్చిన తర్వాత ఇంకెక్కువ జరుగుతూ ఉంది అనేటువంటిది చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరి ఓయో రూమ్లో పోతే ఓయో రూమ్లు సురక్షితమేనా, లేకపోతే అక్కడ పోయిన తర్వాత మరి అంటే నిజంగా ఒకవేళ కొంతమంది సౌకర్యం కోసం వెళ్తారు, కొంతమంది ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి అక్కడ కొత్త ప్లేస్లకు వెళ్ళినప్పుడు అట్లా ఉండడం మంచిదే. కాకపోతే ఏంటంటే దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. గతంలో నువ్వు అన్నట్టు ఇందాక శ్యామ్ అన్నట్టు గతంలో రైడ్స్ జరుగుతుండే, లాడ్జ్ల పైన రైడ్స్ జరుగుతుండే. భయం వేసి అంటే ఇల్లీగల్ ఏదైనా అమ్మాయితో పోయినా గర్ల్ ఫ్రెండ్ తో పోయినా ఎవరైనా తీసుకొని పోయినా భయపడేటోళ్ళు. అయితే ఇప్పుడు ఈ భయం ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కథ అంతా కూడా నడుస్తూ ఉంది. మరి కథ అంతా నడుస్తూ ఉంటే మరి సురక్షితమేనా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇందాక ఏంటంటే సురక్షితమేం కాదు. చాలామంది అంటే అందరూ అని చెప్పలేం కానీ చాలామంది నిర్వాహకులు అంటే దురాశతోటి దుర్బుద్ధితోటి రకరకాలుగా అక్కడ సీసీ కెమెరాలు తెలియకుండా సీసీ కెమెరాలు చిన్న చిన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారంట. వేసే స్పై కెమెరాలు అంటే వేసే స్విచ్లో కానీ లేకపోతే బల్బు పెట్టే దాంట్లో కానీ లేదంటే అక్కడ ఏర్పాటు చేసే టీవీ కానీ వాషింగ్ అంటే స్నానం చేసేటువంటి షవర్ ఉంటుంది కదా, ఆ షవర్లో కానీ ఇట్లా సీసీ కెమెరాలు చిలత స్పై కెమెరాలు పెట్టేసి అమ్మాయిలకు సంబంధించి తర్వాత ఇంకా ఇద్దరు ఏవైతే బెడ్రూమ్ కార్యకలాపాలు ఉంటాయో వాటికి సంబంధించిన వీడియోలు తీసి మొత్తం కూడా వైరల్ చేస్తూ ఉన్నారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, డబ్బుల దందా కొనసాగిస్తున్నారు. వై బికాస్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ అమ్మాయి ఇంట్లో తెలియదు, మా అమ్మాయి మంచిది అనుకుంటారు, అబ్బాయి కూడా ఇంట్లో తెలియదు, వీళ్ళిద్దరు కలిసి అమ్మాయి కాదు పెళ్ళైన వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని అంటే ఒక రకంగా ఇల్లీగల్ దందా నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇవి చిత్రీకరించి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారట. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిఘా అవసరం ఉంటుంది. తర్వాత ప్రత్యేకమైనటువంటి అంటే ప్రభుత్వాలు కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓయో రూమ్లో అయితే ఇష్టం వచ్చినట్టుగా ఇక దానికి రైట్స్ అవసరం లేదు, ఏమవసరం లేదంటే మాత్రం అసలు విచ్చలవిడితనం పెరిగిపోతుంది అనేటువంటి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సీసీ కెమెరాలు ఇవంతా కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి దిశ ఒక ప్రత్యేక కథనం వేసింది. మీరు తెలంగాణలో చూడండి, ఎక్కువగా సరే తెలంగాణ పక్కన పెడితే ఓన్లీ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో చూడండి, ఎక్కడ చూసినా కూడా ఓయో రూమ్లు విచ్చలవిడిగా ఓపెన్ అవుతా ఉన్నాయి. మరి పర్మిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏంది అన్నది చూస్తే ఒకసారి దిశ స్పెషల్ స్టోరీ అందించింది. సీసీ కెమెరాలతో దొంగ చూపు, సీసీ హిడెన్ కెమెరాలు మిస్యూజ్, వాష్రూమ్లో రహస్యంగా అమెరికా బెదిరింపులు లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్. గతంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం. వాస్తవం, ఆమె కూడా ఇబ్బంది పడ్డది దీంతో. ఇటీవల ఏపీ కాలేజ్లో విద్యార్థినుల ఆందోళన. ఇక ఏమైంది, స్మృతి ఇరానీకి సంబంధించి చేదు అనుభవం.
2015 ఏప్రిల్లో నాటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గోవా పర్యటనలో భాగంగా దుస్తులు కొనేందుకు ఫ్యాబ్ ఇండియా షోరూమ్కి వెళ్లారు. అందులోని ట్రయల్ రూమ్లో రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆ స్టోర్పై కేసు నమోదు చేశారు. ఇష్యూ అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు స్మృతి ఇరానీ గుర్తించింది కాబట్టి బయటపడ్డదండి. అంత ముందు అదే రూమ్ లో ఎంతమంది ఆడబిడ్డలు డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే తీసుంటారు వాళ్ళు. ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ఉంటారు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రదేశాలను అయితే గమనించండి, ఈ ప్రదేశాలను గమనించండి. షాపింగ్ మాల్స్ లో వాష్రూమ్స్ ఉపయోగించేటప్పుడు అందులోని వస్తువులను జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా హోటల్స్ లోని రూమ్స్ ఉపయోగించే సమయంలో మరింత అప్రమత్తత అవసరం. ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వాల్ క్లాక్, చార్జర్స్, అడాప్టర్, ప్లగ్ లైట్లు, స్మోక్ డిటెక్టర్లతో సీక్రెట్ గా కెమెరాలను అమరుస్తారు. ఎలాంటి అనుమానం వచ్చినా సీసీ కెమెరాలు అమర్చిన తెలిసిన వెంటనే హోటల్ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇక ఏపీలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోనే ఇదే తరహా ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. గుడ్లవల్లేరులోను ఓ ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు ఉండే హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీస్తున్నారని విద్యార్థులు ఆందోళన దిగారు. అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దాదాపు 300 మందికి విద్యార్థులకు పైగా విద్యార్థులకు సంబంధించిన ఈ వీడియోలు చిత్రీకరించినట్లు విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్లో ఉండే ఓ యువతి హిడెన్ కెమెరా ఏర్పాటు చేసి ఈ హిడెన్ కెమెరా ఏర్పాటులో కీలక పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినరు. పెద్ద ఎత్తున అయితే ఈ విషయంతో భారీగా మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ హిడెన్ కెమెరాలు పెడతా ఉన్నారు, పెట్టేసి మొత్తం కూడా అమ్మాయిలకి సంబంధించి మొత్తం కూడా భయభ్రాంతం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నట్టు ఇటువంటి విషయం. ఈ శంషాబాద్లో అదే జరిగింది, ఓయో రూమ్లో. ఇప్పుడు అదే చూద్దాం. సమాజ ప్రయోజనం కోసం రూపొందించిన చాలా వస్తువులను కొందరు స్వార్థపరులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. వాళ్లకు చేకూరుతున్న లాభం గురించి ఆలోచిస్తున్నారే తప్ప దానివల్ల ఇతరుల ప్రైవసీ దెబ్బతింటుందనే ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇంకొందరు అయితే కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలు, హిడెన్ కెమెరాలు ఆ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతున్నది. నేరస్తులను గుర్తించేందుకు పోలీసు కేసులను తొందరగా పూర్తి చేసేందుకు ఉపయోగించాల్సిన సీసీ కెమెరాలు కొందరు మిస్యూజ్ చేస్తున్నారు. హోటల్స్, లాడ్జి, షాపింగ్ మాల్స్ లో వాష్రూమ్స్ లో రహస్యంగా అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం బాధితులుగా మారుతున్నారు. తమ వీడియోలు బయటికి వస్తే పరువు పోతుందని భయపడి కొందరు బ్లాక్ మెయిలర్స్ కు ఎంత అడిగినంత డబ్బు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించే వారు చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం యువత ఎక్కువగా ఓయో రూమ్ల వైపు మల్లుతున్నది. సులభంగా రూములు దొరుకుతుండడంతో దాని వైపే మక్కువ చూపుతున్నది. ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలేజీలో దగ్గర కూడా ఓయో రూమ్లు విచ్చలవిడిగా గడుతున్నారండి ఈ మధ్య. ప్రస్తుతం శంషాబాద్ లో ఏం జరుగుతుంది చూడండి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోను రహస్య కెమెరాల ఘటన బయటపడింది. ఓయో హోటల్ నిర్వాహకుడు గదుల్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు. అక్కడికి వస్తున్న జంటలు ఏకాంతంగా గడుపుతున్న వీడియోలను రికార్డు చేశాడు. అనంతరం వారికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ హోటల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు సీక్రెట్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నారట. మన శంషాబాద్ లో ఎన్ని జరుగుతున్నాయి ఇట్లా? నిజంగానే చట్టాలు ఏం చెప్తున్నాయి? స్పై కెమెరాలు వినియోగించి ఒకరి పరువుకు భంగం కలిగించినట్లయితే కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 77 ప్రకారం ఒక మహిళను ఆమెకు తెలియకుండా వీడియో తీయడం, దానిని ఇతరులకు షేర్ చేయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం శిక్షార్హం. ఐపీసీ 354C కూడా ఇవే అంశాలు ఉన్నాయి. కానీ కొత్త బిఎన్ఎస్ ప్రకారం మహిళ ఇష్టపూర్వకంగానే ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు అంగీకరించినా వాటిని ఆమె అనుమతి లేకుండా ఇతరులకు షేర్ చేయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నేరంగా పరిగణిస్తారు. నేర తీవ్రతను బట్టి అందులోనూ మొదటిసారి తప్పు చేసినట్టు గుర్తిస్తే కనీసం 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇదే తప్పును పునరావృతం చేయడంతో విషయ తీవ్రతను బట్టి జైలు శిక్ష 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు విధించవచ్చు. జరిమానా కూడా భారీగా ఉంటుంది. నిజానికి చట్టబద్ధంగానే స్పై కెమెరాలు ఉపయోగించుకోవచ్చు. ఇల్లు, కార్యాలయాల భద్రత కోసం, చిన్న పిల్లల పర్యవేక్షణ నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. చట్టానికి లోబడి వినోదాల కోసం కూడా స్పై కెమెరా వినియోగానికి అనుమతి ఉన్నది. అదే సమయంలో స్పై కెమెరాలను దుర్వినియోగం చేస్తే కఠిన శిక్షకు గురయ్యే ప్రమాదం మాత్రం ఉంది. ఏం చేయాలి? ఒకవేళ రహస్య కెమెరాలు మళ్ళీ ఉంటాయి, మరి వాటిని ఎట్లా గుర్తించాలి, ఏం చేయాలి? తర్వాత ఇంకోటి ఏంటంటే
వీటన్నిటిని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే నిజంగా ఒకవేళ మనకు నిఘా అవసరం, లేకపోతే దొంగలు పడతారనుకుంటే, ఇంట్లో దొంగలు పడతారనుకుంటే, లేకపోతే చిన్నపిల్లలను ఎవరైనా ఎత్తుకుపోతారనుకుంటే, తర్వాత ఇంకా అంటే ఆ ఇల్లుకు సంబంధించినటువంటి సంరక్షణ కోసం దానికి సంబంధించి 100% సీసీ కెమెరాలు కానీ స్పై కెమెరాలు కానీ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ హోటల్లో మాత్రం క్లియర్గా ఇక్కడ దుర్వినియోగం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏది ఆ స్విచ్ బోర్డులో కానీ, తర్వాత ఇంకా రకరకాలుగా లైట్ వేసే దాంట్లో కానీ, ఎక్కడ పడితే అక్కడనే ఏది టీవీ స్టెబిలైజర్ ఉంటే టీవీ స్టెబిలైజర్లో కానీ ఇట్లా రకరకాలుగా స్పై కెమెరాలు పెడతా ఉన్నారు. పెట్టి వాటి ద్వారా అక్కడ ఏది రహస్యంగా ఉండేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉంటాయో బెడ్రూమ్ విషయాలన్నీ కూడా బయట తీసుకొచ్చేసి మొత్తం కూడా బయట పెడతా ఉన్నారు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఏం చేయాలి? రహస్య కెమెరాలు గుర్తించేందుకు వీలుగా గదిలోని లైట్లన్నీ ఆపేయాలి. చీకట్లోనూ పనిచేసేందుకు సీక్రెట్ కెమెరాల్లో ఎల్ఈడీలు ఉంటాయి. కాబట్టి గదిని వీలైనంత వరకు చీకటిగా మార్చండి. ఫలితంగా అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించవచ్చు. అయితే ప్లేస్టోర్లోను సైతం డిటెక్టివ్ హిడెన్ కెమెరా యాప్లు అందుబాటులో ఉన్నాయి. అవి మొబైల్ కెమెరాల ఆధారంగా పనిచేస్తాయి. దానిని మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అయితే ఆన్ చేసి రూమ్లో కలియదిరగాలి. ఎక్కడైతే రహస్య కెమెరాలు ఉంటాయో ఆ ప్రాంతానికి మీరు చేరుకోగానే మొబైల్లోని ఫ్లాష్ మెరవడం జరుగుతుంది. అక్కడ ఎవరో కెమెరా దాచారని గ్రహించాలి. ఇతర హార్డ్వేర్ పరికరాలను చేరుకున్నప్పుడు లైట్ మెరుస్తుంది. ఆ విషయాన్ని సైతం గుర్తుంచుకోవాలి. ఇక స్పై కెమెరాలు వైఫై ఆధారంగా పనిచేస్తుంటాయి. రికార్డు చేసిన వీడియోలు దాని ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. అందుకని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అందులో వైఫై ఏమైనా ఉన్నదా అనే విషయాన్ని కూడా గమనించాలి. వైఫై లేకుంటే ఎక్కడ ఉంటుంది? సీరియస్గానే అన్న, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే రెగ్యులర్ గా పోయేటోడు వాడు అలర్ట్ గా ఉంటాడు కాబట్టి చేస్తాడు. నార్మల్గా ఏదో ఒక టైం పోయేవాడు ఏం చేస్తాడు వాడిగా. కాబట్టి ఇక్కడ ఓయో రూమ్లో పోవడం కానీ, తర్వాత ఇక్కడ ఏది ఎక్కడన్నా రహస్యంగా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, తర్వాత ఎక్కడన్నా ఉన్నప్పుడు షాపింగ్ మాల్స్లో అక్కడ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. బట్టలు మార్చుకునేటప్పుడు అటువంటి దగ్గర కూడా ఒక్కోసారి జాగ్రత్త చూసుకుంటే మంచిది. ఎందుకంటే అది చూసుకోవడంతో పాటు నిజంగా ఏమైనా అనుమానం వస్తే మాత్రం డెఫినెట్ కంప్లైంట్ చేయాలి. కాబట్టి అమ్మాయిలు ఎవరు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయకపోవడం కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి కొత్త చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా అంటే వచ్చినటువంటి చట్టాలు ఇంకా కఠినంగా ఉన్నాయి. కాబట్టి 100% కంప్లైంట్ చేయాలి. ఎవరైతే ఉన్నాడో వారిని 100% శిక్షించే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే వీటి ద్వారా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఓయో రూమ్లు విఏ రూమ్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసలు పోకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిలో పోవాల్సి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎక్కువ మంది పోతున్నారు కాబట్టి ఎక్కువ ఓయో రూమ్ కడతా ఉన్నారు. కాబట్టి ఇది మొత్తం మీద సీసీ కెమెరాలతో దొంగ చూపు అనేటువంటి కథనం. లైక్ చేయండి,